వంగవీటి మోహన రంగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కాపు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు అన్నారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద గల వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పురస్కరించుకుని రంగ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించినట్లు చెప్పారు. ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్మరించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఈరోజు ఒక సూట్ కేసు ఇస్తేనో లేకపోతే ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తేనో పక్కకు పోతున్న రాజకీయ తరుణం. ఆయన పోరాట ప్రతిమ ఊపిరి పోతుందన్న తెలిసి ఉన్నా సరే ఒక సంకల్పం చేసుకుని ఆ పేదలకి ఆశయాలు నెరవేర్చాలన్న ఏకైక సంకల్పంతో తన ఊపిరిని కూడా పణంగా పెట్టి ఆనాడు పోరాటం చేయడం జరిగినది. విజయవాడ నడిబొడ్డున అంతటి మహనీయుణ్ణి హతమార్చిన సంగతి మనందరికీ విదితమే. అయితే నేటి రాజకీయ నాయకులు గమనించుకోవాలి, పోయేది ఎప్పుడన్నా పోతాము. ఒక మంచి సంకల్పము, అలాగే ఒక మంచి ఆశయము, ఒక దృఢత్వం కలిగిన రాజకీయం చేయాలి. అలా చేసిన వారిలో మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారిని చూడడము, ప్రజలు ఆయన యొక్క ఆశయాల వెనకాల నడవాలన్న తపన పడ్డము, ఆయన యొక్క తెగువ ఎంతటిదంటే నేను చనిపోతాను అని తెలిసినా కూడా నిలబడ్డటువంటి సంకల్పం. అదే ఆశయంతో నేటి రాజకీయ యువతకి ఆదర్శంగా తీసుకోవాలి.